పెద్దమ్మ ఇట్రామ్మా. ఓ పెద్దమ్మ ఇట్లా మీది ఇక్కడేనా ఈ కాలనీనా? సో చాలా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 73. 73. అంటే దాదాపు నీకు దీని గురించి భూమి గురించి అంతా తెలిసే ఉంటది. ఎట్లా ఉండేది అప్పుడు? ఎట్లా ఉండేది? అంత కుళ్ళో ఉండే, అంతే ఖాళీగానే ఉండే. సమాధులకి ఇట్లా వెళ్ళలేదా మీ వాళ్ళే? మీ కాలు చేతి బొందలు పెట్టారా? మరి ఏంది ఇప్పుడు ఏంది పరిస్థితి? ఆ బొందల గడ్డ మీదనే బిల్డింగ్లు కడతా ఉన్నారు. గదే మస్తు కొట్లాట్లు అయినాయి ఇంతకు ముందు, పట్టించుకుంటలేరు. అందుకోసం ఇంత పెద్దగా ఇలా ఏం చేస్తారు మరి? ఇలా అందరు వచ్చారు కదా, మీరు అంతా కూడా మహిళలు ఏం చేయబోతా ఉన్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇలా? వీటిల కోసానికి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 8. సో అదేమో చెప్పేదేమో 41, 47 సర్వే నెంబర్ చెప్పేసి అక్రమంగా పర్మిషన్స్ తెచ్చుకున్నాడు. సో దీని అంతే పట్ల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రోజు పెద్దరామాస కాబట్టి ఆ పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నటువంటి ఆ కార్యక్రమం ఉంది కాబట్టి లోపలికి ఎట్టి పరిస్థితుల్లో గేట్ తాళాలని బద్దలు కొడతాం, లేకపోతే గేట్లు అయినా కానీ మొత్తం కత్తిరించానుగా లోపలికి పోయి మా పెద్దలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా కూడా మేము బియ్యం ఇచ్చుకున్నటువంటి మిగతా ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవి చేసేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి కూడా ఈ సంబంధించినటువంటి కాలనీ వాసులు దాదాపుగా వందలాదిగా తరలి రావడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంబంధించినటువంటి ఇది ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, గతం నుంచి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని అడిగి తెలుసుకున్నట్లయితే ఈ జాగా ఎక్కడిది, ఇది గతంలో అసలు ఇది సమాధులు ఉండేనా, లేకపోయినట్లయితే ఖాళీ ప్లేస్ ఉండేనా, లేకపోతే పట్టా ల్యాండా, ప్రైవేట్ వ్యక్తులు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఆ గేటును కూడా బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు ఆ సీసీ కెమెరాలు కూడా ఉండేది ఇక్కడ. ఈ సీసీ కెమెరాలు సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పీకేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కనీసం వాళ్ళకి సంబంధించిన పూర్వీకుల యొక్క ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం అన్నటువంటి ఆ కోపంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. మీరు ఇక్కడే కదా బాబాయ్? ఇక్కడే కదనే? ఏంటిది, ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? ఇది కొన్ని సంవత్సరాలుగా మెల్లమెల్లగా కబ్జా అవుతూ గుర్తుంది. ఇప్పుడు వచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తారు. పాత వాళ్ళు కూడా, మా పాత పూర్వీకులు కూడా ఫైట్ చేశారు దీని గురించి. ఫైట్ చేసి అన్ని డాక్యుమెంట్స్ చేసుకున్నారు. అయితే అప్పట్లో కొంతమంది రౌడీలే కావచ్చు, పెద్దలే కావచ్చు, వాళ్ళని దమ్కాంచి చంపేస్తామని చెప్తే వాళ్ళు ఇంకా అయిపోయారు. డాక్యుమెంట్స్ అన్నీ దాచిపెట్టేశారు. పిల్లల చేతులకు తగిలితే వాళ్ళని చంపేస్తారు, అది ఇది అని. ఇప్పుడు మనకు డెవలప్మెంట్ అయింది, కెమెరాలు ఉన్నాయి, ఏది ఇదంతా మన ఆర్కిటెక్చువల్ ఇట్లా ఏంటి గుడి టైప్ ఉంటాయి అన్ని ఇక్కడ మెయిన్ రోడ్ మీద. అవన్నీ కూడా మెల్లమెల్లగా కూల్చేశారు ఒక దాని తర్వాత ఒక. 6 months బ్యాక్ మాకు అనుకోకుండా మా ఫ్రెండ్కు దొరికింది పేపర్స్ ఇంట్లో చదువుతుంటే. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళాము, జిహెచ్ఎంసీకి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎంఆర్ఓ ఆఫీస్. ఎంఆర్ఓ రికార్డ్స్లో క్లియర్లీ ఉంది ఇది గ్రేవ్ యార్డ్ అని ఉన్నది. అదే కాకుండా వీళ్ళు ఏం చేసిండ్రంటే వేరే సర్వే నంబర్ ప్రకారం వీళ్ళు తీసుకున్నారు. ఎవరు? అన్ను అగర్వాల్ అండ్ ఇంకో ఎవరు అగర్వాల్స్. వీళ్ళు కొంతమంది వల్ల ఈ మార్వాడి వాళ్ళకి మొత్తం పేరేది. వాళ్ళు చేసేది ఒక 10% మెంబర్. అందరు మార్వాడీలు అలా ఉండరని నేను అనుకుంటున్నాను. కొంతమంది వల్ల ఈ మార్వాడి వాళ్ళకి మొత్తం పేరు వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బుతో అందరినీ కొనేసుకుంటున్నారు, ఇక్కడ రాకుండా చేస్తున్నారు. మేము ఎప్పుడన్నా వచ్చినా కానీ 2-3 వస్తారు, వాళ్ళు పైల్వాన్ల లెక్క ఉంటారు. మమ్మల్ని దమ్కాంచి ఏదో పేపర్ చూపెట్టి ఇది స్టే ఆర్డర్ ఉంది, 50 ఏళ్ళ సంది ఏం చేసిర్రు, 70 ఏళ్ళ సంది ఏం చేసిర్రు అని అంటున్నారు. మా దగ్గర అప్పుడు డాక్యుమెంట్ లేకుండా వేరే వాళ్ళ దగ్గర పోయి ఇది మాదంటే ఎవరన్నా ఊకుంటారా? మాకు ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం క్లియర్లీ ఉంది, ఇది మాది స్థలము. మా కుర్మ వాళ్ళకు బొందలు ఉండే, ఇప్పుడు పెద్దవాళ్ళకంటే కాలుస్తున్నారు. ఇప్పుడు బొందలు అనేది చిన్నపిల్లలు ఎవరైనా చిన్న వాళ్ళకి ఎక్కడ పెడతారు, ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఉన్న స్థలాన్ని కూడా ఇవి ఇట్లా అయిపోతే రేపటి దినము ఎవ్వరికి కాల్చుకోవడానికి కూడా స్థలం ఉండదు. ఇది దీని వరకే కాదు, ఏ స్థలమైనా సరే ఈ బొందలు అట్లాంటి దాన్ని మీరు ఏం చేయకూడదు. ఆల్రెడీ రివర్లను కబ్జా చేస్తుర్రు, చెరువులను కబ్జా చేస్తుర్రు, గుడి అన్ని కబ్జా చేస్తుర్రు. ఇప్పుడు బొందలలో మీరు వచ్చి మీరు కబ్జాలు చేస్తే ఎట్లా? రేపటి దినం మీకు ఏమైనా అవుతుంది, చచ్చిపోతారు, మీ ఇంట్లోని ఏడబెడతారు. జనాలు ఏమో పెరుగుతున్నారు. ఇప్పుడు ఇది పరిరక్షించుకోకపోతే రేపటి దినం మనకి ఏడ దొరకదు, కలవడానికి కూడా దొరకదు జాగా. అది ఆలోచించి వాళ్ళు
అసలు నాన్ వెజ్ అనేది తినరు అగర్వాల్స్ అనేది. కానీ ఈ బొందల మీద మీరు కట్టుకునడం ఏంది నాకు అర్థమవుతలేదు. మీరు అగర్వాల్స్ అన్నప్పుడు నాన్ వెజ్ ముట్టరు మీరు, కానీ ఇదేం పని మరి? బొక్కలతో మీరు ఆడుతున్నారు, బొక్కలు తీస్తుంటే వెళ్తున్నాయి మీకు. అది మీకు అంత భయం కూడా లేదా? మేము ఇది ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే ఈ స్థలము గ్రేవ్ యార్డు, హిందూ శ్మశాన గ్రేవ్ యార్డు అందరికీ యూజ్ కావాలా. ఇది మా పర్టికులర్ నా ఒక్కనికి మీ ఒక్కనికి కాదు కాదు మేము ఫైట్ చేసేది అందరి సొసైటీకి. మీకు కూడా అవసరం రావచ్చు, రేపు మాకు కూడా అవసరం రావచ్చు. అది తప్పు కాదు, ఇది వదిలేసేయండి. నేను మన యంత్రాంగాన్ని మన లీడర్స్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఇదే, మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెట్టి ఈ స్థలాన్ని మాకు కేటాయిస్తే దాన్ని ఏదో డెవలప్ ఇక్కడ చేస్తాం. స్థానికంగా ఉండేటువంటి లీడర్లు కానీ కార్పొరేటర్ కానీ ఎవరు మీకు సహకరించట్లేదా? ఇది గత 6 months నుంచి పేపర్లో వస్తుంది, అన్నీ వస్తుంది, అందరికీ తెలుసు. అందరు కార్పొరేటర్ లెవెల్లో కొంతమంది కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్, ఇది పార్టీకి అతీతంగా ఇది జరిగేది, ఏ పార్టీకి సంబంధం లేదు. ఏంది ఇది బొందలది, దీని మీద కూడా రాజకీయాలు మాకు అవసరం లేదు. మాకు ఈ స్థలం ఇచ్చేస్తే అందరికీ యూజ్ అవుతుంది, దాని గురించి అని మేము కొట్లాడేది. నేను డిమాండ్ చేసేది కూడా అదే, ఇది వదిలేసేయండి. మీరు వేరే దగ్గర చూసుకోండి, మీకు ఉన్నాయి కదా, మీకు లేదు దీనివల్లనే మీకు వస్తుందంటే సరే, మేము కూడా మీకు 100 కోట్లు ఉన్నాయి మీ అగర్వాల్స్కి, మరి దీని మీద ఎందుకండి? సో ఇంతకుముందు కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, ఇక పోలీసులు కాసేపు అయితే వస్తారని చెప్పేసి అన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ గా పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళేమో ఒక పక్కనేమో వాళ్ళ పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడానికి పోలీసులు అంతా కూడా ఎంట్రీ కావడం జరిగింది. సో ఏందన్నా ఏం జరుగుతూ ఉంది? ఒక పక్కన పోలీసులు ఆపడం, ఇదంతా లాకలేదు. మేము మామూలుగా ఇక్కడ వచ్చి నిలబడినా అని వాళ్ళు వచ్చి అరేంజ్మెంట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్న మార్వాడి అతను వాళ్ళ బౌన్సర్లను పంపించి అరేంజ్మెంట్ చేసి ఏమన్నా అంటే పోలీసులకు పట్టిస్తారు మమ్మల్ని. మామూలుగా మా దోస్తులు మేము అంత ఉండేది ఇక్కడనే అన్న, ఎదురుగా బస్సులనే వచ్చి ఇక్కడ మామూలుగా ఇక్కడ నిలబడినా కానీ అరేంజ్మెంట్ చేస్తుంటారు. మా పైన వచ్చి కొట్టనికి వస్తుంటారు బౌన్సర్లు వీళ్ళందరూ. అయితే ఇప్పుడు మేమేమనుకున్నాం అంటే మేము అందరం కలిసి కుల పెద్దలు అందరం కలిసి డిసైడ్ చేసుకొని ఇక్కడ మామూలుగా భోజనాలు అవన్నీ అరేంజ్ చేసుకుందాం అనుకున్నాము. మామూలుగా అయితే ఆయన వేరే సర్వే నెంబర్ చూపెట్టేసి ఇక్కడ గేట్కి తాళాలు వేసుకుని హక్కు లేదు ఆయనకి. మీరే చెప్పండి ఇక ఏమన్నా అంటే ఇట్లా పోలీసు వాళ్ళు చెందు బల కొడుతున్నారు ఏం కథ అని అంటున్నారు. ఎవరైనా చేస్తారా సార్? ఏమైనా కంప్లైంట్ చేస్తారు ఎవరైనా మీకు? అంటే ఇది పగల కొడుతున్నారు అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ వచ్చింది. ఎవరు సార్? ఎవరు ఇచ్చింది? వస్తారు లేదు, మా సార్కి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అందుకనే వచ్చినట్టు. ఇప్పుడు ఇది ఆపుతారా మళ్ళీ? వాళ్ళేమో ఇది మాకు సంబంధించిన మా పూర్వీకులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి అది మనకు ఆర్డర్ కింద ఏం రాలేదు. అది ఆర్డర్ అయితే ఏం రాలేదు. కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు కదా ఒక పక్కన, అంటే వాళ్ళు లోపల కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు, అంటే పగలేమో వదిలేసి నైట్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు వాళ్ళంతా. మా నోటీస్ లో అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదు. మరి మా నోటీస్ లో మాత్రం ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ అయినట్టు ఏం లేదు. ఓకే, అంటే లోపల ఆల్రెడీ రాత్రి కూడా కన్స్ట్రక్షన్ చేసిండ్రు, ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా కన్స్ట్రక్షన్ చేసిండ్రు. సో అంటే కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత అంటే ఇద్దరు కూడా ఏం చేయకూడదు కదా. సో వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు లోపల? ఏమన్నా ఉంటే గినకల వచ్చి సార్కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి సార్తో మాట్లాడారు. మరి సర్వే నెంబర్ కూడా చూపెడతా ఉన్నారు ఈ మ్యాప్ లో కూడా. ఈ సర్వే నెంబర్ 8 అతను చూపెట్టేటువంటిది ఏమో 47 ఇక్కడ కాదు కదా, 41 ఫ్లాట్ 1 సర్వే నెంబర్ 77 సర్వే నెంబర్ చూపెడతా ఉన్నారు. అది ఒకసారి రెఫర్ చేసుకోవాలి. అది ఒకసారి మనకు కూడా తెలియదు కదా, ఇది ఆల్రెడీ స్టార్ట్ కదా. అవును, మీరు చూసి కరెక్ట్ మాకు వాళ్ళదే అని చెప్పేసి ఇష్యూ అవుతుందని చెప్పేసి మాకు ఒక లెటర్ ఇస్తే ఇష్యూ చేశారు కదా. ఎవరి ఫేవర్ వస్తే మేము సపోర్టింగ్ వాళ్ళకి చేస్తాం కదా. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటా కాదా అది చెప్పండి. మీరు మెజిస్ట్రేటా కాదా? ఆయన ఆ హోదా ఉందా లేదా అతనికి? అతనే కదా మాట్లాడిండు, అతనే కదా చెప్పిండు. మీడియాలో కూడా ఆల్రెడీ మొన్ననే చెప్పడం జరిగింది కదా. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఎవ్రీ టైం అండి ఇక్కడ రాంగ్ అనే ఇమీడియట్ పోలీసు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ పోతుంది? అది కావాలి అంటే వాళ్ళ గురించే వీళ్ళు ఉన్నట్టు అయిపోయింది. మేము ఏమైనా చేయగానే ఇమీడియట్ మమ్మల్నే తీసుకుపోతారు తప్పిస్తే వాళ్ళని ఇప్పటిదాకా పిలిపియలే. పోలీస్ స్టేషన్కి ఓనర్స్ని ఇప్పటిదాకా పిలిపియలేదు. మన వాళ్ళని తీసుకుపోయే చుట్టూ దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు. కానీ వీళ్ళని ఈ ఓనర్లను మాత్రం ఒక్కరిని కూడా పిలిపియాలి. అడ్వకేట్ అని అడ్వకేట్ ఎక్కడో బోలక్పూర్లు ఉంది వీళ్ళ సర్వే నంబర్, ఇక్కడ లేదు. ఇక్కడ వచ్చేసి ఇచ్చేసాను క్లియర్ గా. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది.
వీళ్ళు మార్వాడి వాసులు ఇక్కడ మొత్తం అంతా కబ్జా చేస్తుండ్రు, ఇది ప్యూర్లీ గ్రేవ్యార్డ్ ల్యాండ్ అని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచే వీళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఏమైనా బ్రేక్ అవుతుందా? ఏం లేదు కదా. ఏం లేనప్పుడు మన వీళ్ళు ఎందుకు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు పోలీస్ వాళ్ళు? ఓన్లీ మా మీదే చేస్తున్నారు వీళ్ళు. వేరే వాళ్ళని పిలిపియండి, ఓనర్ని పిలిపియండి. వాళ్ళకంటే ఎవరు కంప్లైంట్ చేసిందని చెప్తా ఉన్నారు. అదే ఎవరు కంప్లైంట్ ఎవరు? కంప్లైంట్ వీళ్ళు చేయాలి. ఎవరు కబ్జాదారు ఎవరు చేసిరో వాళ్ళు కబ్జాదారులు రావాలి బయటికి. ఇక్కడ బస్సు వాళ్ళు అయితే కాదు కదా. వాళ్ళే చెప్పాలి, మనకి పోలీసు వాళ్ళే చెప్పాలి. వస్తుంది అది వెళ్ళి మాట్లాడండి. మరి ఆల్రెడీ సెక్టర్ ఎస్ఐ గారి దృష్టిలో కూడా ఉంది ఇది. ప్యూర్లీ మీరు MRO తో మాట్లాడుతా అంటే MRO తో మాట్లాడరు. MRO కూడా FIR కూడా బుక్ చేయించారు. అడగాలి కదా. మరి మీకు ఎవరు చెప్పారు? మీ కంప్లైంట్ పేరు చెప్పండి. సెక్టర్ ఇన్ఛార్జ్ ఎస్ఐ ఉన్నాడు, ఆయన చెప్పి ఆయన నోటీస్ లో వచ్చినట్టుంది. ఆయన ఫోన్ చేసి ఆయన నోటీస్ లో ఉంది. మన అంత పెద్ద ఎత్తున చేస్తాము, నోటీస్ లో ఉండదా చెప్పండి? పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం యాక్షన్ తీసుకోలే వాళ్ళ మీద. వాళ్ళు అడ్వకేట్లు అని చెప్పి, అడ్వకేట్లు కాదు వాళ్ళు, ఎక్కడో చిక్కలగూడలో ఆడ పద్మనాభ దిక్కేసి వచ్చేసి ఇక్కడ దౌర్జన్యం చేసిర్రు. ఆ లేడీస్ మీద మొత్తం అసభ్యకరంగా మాట్లాడుకుంటూ చేసిర్రు వాళ్ళు. మొన్న కూడా మీరు వచ్చిందా? మొన్న కూడా వచ్చిందా? వేరే షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు. అంటే మొన్న కూడా డాక్యుమెంట్స్ మరి సరిగ్గా ఉన్నట్టు ఆ రోజు కూడా వచ్చింది కదా, తను చూపెట్టాల్సింది. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ క్లియర్ ఉంటే ఆ రోజే అయిపోతున్నాయి కదా, అటు ఇటు అని ఓనర్ని పిలిపియండి. మీరు ఓనర్ని పిలిపియండి. ఇప్పటి వరకు ఓనర్ రాలేదు. ఓనర్ని పిలిపియండి. లింకులు లేవు దీనికి, లేవు. ఎవరో పాతకాలంలో రౌడీ షీటర్లు మమ్మల్ని రానియకుండా ఇక్కడ తాగుడు గీడు చేసుకుంటా ఇక్కడికి వస్తే కొడుతుంటే మా పెద్దోళ్ళంతా బొద్దురాబయ్య ఈడకి పోవద్దు అన్నట్టు పక్కకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉంది కదా అని చెప్పి మేము పేపర్స్ వచ్చినాయి మా దగ్గరికి, మేము కార్యవాహీ చేయడం జరిగింది. సో అంటే ఇలా ప్రత్యేకంగా మీ పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడానికి ఇక్కడ పూజ చేయడానికి వచ్చినాం. ఈ పూజ చేసినాక దాని తర్వాత ఏముంది ఏం సంగతి అది పిలిపియాలి కదా. ఇప్పుడు ఏదో ఎవరో కంప్లైంట్ చేసిండ్రు మేము వచ్చినామని చెప్పిండ్రు, మన ఓనర్నే పిలిపి రాదు. లింకులు చూపించాలి కదా, లింకులు లేవు. మేము 25 ఏళ్ళకి ఉన్నాం, మేము మళ్ళీ దౌర్జన్యంగా ఉన్నారు. మీరు ఇన్ని రోజులు ఉన్నారు చాలు, ఇప్పుడన్నా వదిలేయండి. గ్రేవ్యార్డ్లకు ఉండండి, మొత్తం అన్ని డబుల్ బెడ్రూమ్లు అయిపోయినాయి. ఈ ఒక్క జాగానే మాకు వదిలేయండి. మాకు నిజాం పర్మిషన్ ఇస్తుంది సార్, ఇటు బొంద పెట్టుకోమని చెప్పి పేపర్ చూపిస్తాం మీకు. నిజాం ఓకే కదా సార్? 1946 23/6/4 1946లో నిజాం ఏమని ఇచ్చిండు? పర్మిషన్ ఇస్ హియర్ బై గ్రాంటెడ్ టు యూ టు కన్స్ట్రక్ట్ గ్రేవ్ మెజరింగ్ 6/3 అట్ కుర్మా గ్రేవ్ యార్డ్ నాగర్నకుంట సికింద్రాబాద్. లొకేషన్ ఇచ్చింది మాకు. ఇది నిజాం. ఇది ప్లేస్ మేము పూజ చేసుకుని వెళ్ళిపోతాం. టెంట్ వేయించే నాని చేసినాం, చూపించినాం సార్. సార్ చూపించిన అన్ని పర్మిషన్స్ అన్ని పేపర్స్ ఉంది కదా సార్, అది కరెక్టే ఉంది కదా. వాళ్ళకి 1946 ఉందండి. 1946 ఢిల్లీ దాకా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది కరెక్టే కదా అండి. అప్పటి నుంచి వీళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు కదా, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసిరా? పెద్దలు దాపెట్టేసి చంపేస్తా అంటే దాపెట్టేసిన. ఎందుకు రావాలి? మా తాత దాపెట్టేసిండు పేపర్, అది ఎవరు ఇక్కడ దాపెట్టిన కూడా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మా తాత చనిపోయిన తర్వాత మా అన్న తెచ్చిచ్చాడు, అరే మన ఇంట్లో పేపర్లు ఉన్నాయరా, మనం కొట్లాడాలి మన తాత పొందే గురించి అనేసి అన్నాడు. ఇది ప్రూఫ్ సార్, ఇది ప్రూఫ్ సార్. ఒకసారి జూమ్ చేసి చూడండి, ఇక్కడ ఏం రాసినది. నేను ఇప్పుడే చదివి చూపించినాను సార్, మీరు ఒకసారి చదవండి సార్. ఇది ఎవరు ఇచ్చారు పర్మిషన్? సార్ ఎంఆర్ఓ పోయినాం, మరి స్టాంప్ లేదు కదండి. ఇది ఎగ్జాక్ట్లీ స్టాంప్ లేదు కదా. ఇది స్టాంప్ ఉండాలి కదా. అది మీరు చెప్పాలి కదా సార్, మీకు వాట్సాప్ చేస్తే మీరు ఎంక్వైరీ చెప్పండి సార్. స్టాంప్ ఏమైనా ఉంటే గినాగల అది ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది గ్రీన్ సిగ్నేచర్, ఓన్లీ సిగ్నేచర్స్ ఉన్నాయి బ్రదర్. చూపిస్తాను. టైప్ చేసుకొని సిగ్నేచర్ ఏమేమి ఉన్నాయి డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని రండి, ఒరిజినల్ తర్వాత మాట్లాడండి. మరి ఎంఆర్ఓ కంటే పెద్దనా ఆ పేపర్ వెనకాల స్టాంప్, ఎంఆర్ఓ రికార్డు సరిపోతుంది కదా మీకు. అది డేట్ అంతా పేపర్ ముందు స్టాంప్ లేదు సార్. రంగనాథ్ సార్ క్లియర్ గా కాదు
ఎంఆర్ఓది ఇది ఉంది కదా ఇది Voice recording ఆ? లే, ఇది వాయిస్ రికార్డింగ్ ప్లస్ ఇది లే, ఆయన రిపోర్ట్ రాసిండు కదా అది 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 సర్లే, ఇవన్నీ ప్రింట్ తీసుకొని ఒకసారి పోయి సెంటర్ ఒకసారి మాట్లాడండి ఒకసారి. అన్నీ ఉన్నాయి, మొత్తం పంచిచ్చినాం. ఇప్పుడు ఆయనే కదా పంపించింది. అదే పంచి ఇచ్చినాం కదా ఒకసారి చూడమన్నారు. మేము చూపించినాం మాతో ఆయన మేము చేసినాం సార్